ఈరోజు మనం ఈ వీడియోలో చేయే టాపిక్ వచ్చేసి గూగుల్ నుంచి తెలుగు ఫాంట్స్ను ఎలా డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తెలుగు ఫాంట్స్ని క్యాన్వాస్ అప్లికేషన్ డెస్క్టాప్ వర్షన్ అప్లికేషన్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్మార్ట్ హబ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ తెలుగు ఫాంట్స్ని గూగుల్ క్రోమ్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత టాప్లో సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో తెలుగు ఫాంట్స్ అని టైప్ చేసినప్పుడు మనకి తెలుగు ఫాంట్స్ అని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే తెలుగు ఫాంట్స్ అనే సింబల్ కనపడుతుంది. అది తెలుగు ఫాంట్స్ యొక్క వెబ్సైట్. దీంట్లో దాదాపు 100కు పైగా తెలుగు ఫాంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన అక్కడ చూపిన విధంగా ఒక్కొక్క ఫాంట్ ఒక్కొక్క విధంగా డిస్ప్లే అవుతుంది. మనకు నచ్చిన ఫాంట్ని మనము ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫాంట్ కింద లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ వర్షన్ కాబట్టి సిస్టంలో జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏ ఫాంట్ అయినా సరే జిప్ ఫైల్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ని మనం ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మామూలు ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ మీరు గమనించినట్టయితే ఒక ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయింది. ఈ ఫోల్డర్ని డౌన్లోడ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ డౌన్లోడ్స్లో అవుతుంది కాబట్టి అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయడం వలన ఆ ఫోల్డర్ సపరేట్ అవుతుంది. అదిగో జిప్ ఫోల్డర్ పక్కన ఇంకొక ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు రెండో ఫాంట్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాం అన్నమాట వెబ్సైట్ నుంచి. నందిని రెగ్యులర్ అనే ఫాంట్ని డౌన్లోడ్ చేశాము. మీరు లెఫ్ట్ సైడ్ కింద గమనిస్తే ఆ ఫాంట్ డౌన్లోడ్ అవుతుంది. కానీ డౌన్లోడ్ అవుతున్నది మీకు అదిగో నందిని రెగ్యులర్ అనే ఫాంట్ డౌన్లోడ్ అయింది. ఈ రెండు ఫాంట్స్ని మనం అన్జిప్ చేసిన తర్వాత అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అన్జిప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ అన్జిప్ చేసాము. ఇప్పుడు మళ్ళీ రెండో ఫోల్డర్ను కూడా ఎక్స్ట్రాక్ట్స్ ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్స్ చేయడం ద్వారా రెండోది కూడా అన్జిప్ అవుతుంది. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి క్యాన్వా అని ట్యాప్ చేయడం వలన క్యాన్వా అప్లికేషన్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపిస్తుంది అన్నమాట. ఈ స్టార్టింగ్లోనే చూపించిన యూజువల్ సైట్ ఫర్ ఎవరీవన్ క్యాన్వా యూజువల్ సైట్ ఫర్ ఎవరీవన్ అని దాన్ని క్లిక్ చేయడం వలన అప్లికేషన్ లోడ్ అయిన తర్వాత మనం క్యాన్వా ఇంటర్ఫేస్ మనకి ఓపెన్ అవుతుంది. ఈ కనిపించేది మనకు క్యాన్వా ఇంటర్ఫేస్ అంటే మనకు ఓపెన్ అయిన తర్వాత కనిపించే మొట్టమొదటి పేజ్ అనమాట. ఇందులో మనం గూగుల్ థంబ్నెయిల్ని క్లిక్ చేయడం వల్ల ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. గూగుల్ థంబ్నెయిల్ అని క్లిక్ చేసి అందులో ఒక టెంప్లెట్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని కస్టమైజ్ ది టెంప్లెట్ అని ఉంటుంది. దాన్ని కస్టమైజ్ ది టెంప్లెట్ క్లిక్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా మనకి వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంక లెఫ్ట్ సైడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. రకరకాల ఆప్షన్లు చూపిస్తుంది. నేను ఇప్పుడు మెయిన్గా చెప్పబోయే విషయం వచ్చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది అనమాట. ఇప్పుడు మనం ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఒక్కొక్క అదొక లేయర్, కిందిది ఒక లేయర్, ఈ కిందిది ఒక లేయర్, అన్ని రకరకాల లేయర్స్, ఫోటో ఒక లేయర్, ఇట్లా లేయర్లుగా ఉంటుంది అనమాట. పైన గమనించినట్టయితే మీకు అప్పుడు ఆ టెంప్లెట్కి సంబంధించినవి రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ టెంప్లెట్కి సంబంధించిన ఆప్షన్లు టాప్లో డిస్ప్లే అవుతుంటాయి. ఫస్ట్ మొదట డిస్ప్లే అయ్యేది మొదట్లో లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపించేది ఏదో కర్సర్ పెట్టిన వెంటనే ఫాంట్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫాంట్ గురించి మనం మెయిన్గా చెప్పబోయేది. మిగతా ఏం కూడా కలర్స్, అండర్లైనింగ్, ఇటాలిక్, ట్రాన్స్పరెన్సీ, ఎఫెక్ట్స్, యానిమేషన్స్, లేయర్ పొజిషన్స్, అలైన్మెంటు, ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది అన్ని టాప్లో ఉంటాయి. అందులో మనం మొట్టమొదటిగా టాప్లో ఉన్న ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మొట్టమొదటి ఆప్షన్ ఫాంట్ గురించి మాత్రమే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మీకు అందరికీ ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే మీరు క్యాన్వాలో ప్రో వర్షన్లో మాత్రమే ఫాంట్స్ అప్లోడింగ్ ఆప్షన్ మాత్రం పొందగలరు. ప్రీ వర్షన్లో అందుబాటులో లేదు. ఇది ముఖ్యంగా గమనించాలి. ప్రో వర్షన్లో మాత్రమే
మీకు నచ్చిన ఫాంట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రీ వర్షన్లో ఎగ్జిస్టింగ్ ఫాంట్స్ మాత్రమే మీరు ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది. ఇంకా టెక్స్ట్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు రకరకాలవి మీకు చూపిస్తాయి అనమాట. యాడ్ టెక్స్ట్ కొడితే మీకు అక్కడ వచ్చిందనమాట. యాడ్ టెక్స్ట్ మీద మీకు టైప్ చేయమని వచ్చింది. టైప్ చేయమని వచ్చినప్పుడు ఆ పైన ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే కింద అప్లోడ్ ఏ ఫాంట్ అని ఆప్షన్ వస్తుంది. ఒక క్లిక్ చేస్తే పోయింది, రెండో క్లిక్ చేస్తే కింద అప్లోడ్ ఏ ఫాంట్ అని వచ్చింది. కింద లెఫ్ట్ సైడు యాడ్ టెక్స్ట్ కింద వస్తుంది అప్లోడ్ ఏ ఫాంట్ అని కింద వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కింద ఇదిగో మీకు చూపిస్తాను సార్, కర్సర్ పెట్టి ఇక్కడ అప్లోడ్ ఏ ఫాంట్ అని వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇన్నిసార్లు మీకు క్లిక్ చేసి ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఏదైనా క్లిక్ చేసినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది, మాకు మళ్ళీ కనిపించలేదు. అక్కడ ఫాంట్స్లో క్యాన్వాస్ సాన్స్ అని పెట్టినా కానీ మీకు కింద చూపిస్తుంది అనమాట. లేదు అక్కడ మీకు ఫాంట్ మీద పెట్టి డబుల్ క్లిక్ ఇచ్చి 2 సార్లు, ఒకసారి క్లిక్ ఇస్తే ఒకసారి వస్తుంది, లేదా ఒకసారి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి క్లిక్ చేయడం వల్ల మీకు బ్రౌజింగ్ అయ్యి మనం ఎక్కడైతే పెట్టుకున్నామో, ఏదో ఫోల్డర్లో అయితే పెట్టుకున్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అప్లోడ్ చేస్తున్నాం ఒక ఫైల్ని. అప్లోడ్ అవుతుంది ఫైలు. క్లిక్ చేసి బ్రౌజ్ చేసి ఓపెన్ చేసేసి అప్లోడ్ చేసేయడం అనమాట. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు రెండో దాన్ని కూడా చేస్తున్నాం. మళ్ళీ పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయడం వల్ల కింద అప్లోడ్ ఏ ఫాంట్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఒక చిన్న యారో మార్క్ ఉండి కింద డిస్ప్లే అవుతుంది. అవన్నీ నేను చాలా అప్లోడ్ చేశాను అనమాట. ఎన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి కానీ మీరు డెస్క్టాప్ వర్షన్లో అన్ని ఫాంట్స్ కానీ అప్లోడ్ చేస్తే మొబైల్ యాప్లో కూడా సేమ్ ఫాంట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు మొబైల్ లేదు, మళ్ళీ రెండో ఫాంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు మొబైల్ లేదు, నాకు మొబైల్ మాత్రమే ఉంది, డెస్క్టాప్ లేదు. నేను ఎలా అప్లోడ్ చేసుకోవాలి, నాకు చేత కాదని మీరు బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎవరైనా డెస్క్టాప్ వర్షన్లో లాగిన్ అయ్యి ఇలా మీకు ఎన్ని ఫాంట్స్ కావాలన్నా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఉన్నాయి, అన్నీ మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం కాబట్టి, మనం యాప్లో ఉన్న మెయిల్ ఐడి డెస్క్టాప్ వర్షన్లో లాగిన్ అయిన మెయిల్ ఐడి ఒకటే ఉంటుంది కాబట్టి మీరు డెస్క్టాప్ వర్షన్లో అప్లోడ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా మొబైల్లో కూడా వాడుకోవచ్చు. మొబైల్ లేనంత మాత్రాన ఎవరి సిస్టంలో లాగిన్ అయ్యి మెయిల్తో లాగిన్ అయ్యి అప్లోడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే తర్వాత మన మొబైల్లో కూడా అయ్యే ఫాంట్స్ అవైలబుల్ ఉంటాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఆల్రెడీ ఒక 3-4 ఫాంట్స్, 5 రకాల ఫాంట్స్ని మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మీకు ఇప్పుడు ఎన్ని ఫాంట్స్ అన్నమాట నేను చాలా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అందులో కొన్ని మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఫాంట్స్ మీద రైట్కి ఒకసారి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది, రెండోసారి క్లిక్ చేస్తే డిస్ప్లే అవుతుంది అప్లోడ్ ఏ ఫాంట్ అని. దాని ప్రకారం మీరు అప్లోడ్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎప్పుడైనా సరే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కొన్ని ఇంప్రూవేటివ్ వీడియో చేయడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ లైఫ్ స్మార్ట్ హబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.